చూడండి, ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు పక్షంగా ఎవరు పోరాడతారంట? దేవుడే పోరాడతాడు. నేను మీ పక్షాన ఉన్నాను, నేను మీ పక్షాన పోరాడతాను అని చెప్పాడు. కాబట్టి శత్రువులతో యుద్ధం చేసేది ఎవరంట? దేవుడే. కాబట్టి కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? వీళ్ళే యుద్ధాలు చేస్తున్నారు. బరిలోకి దిగిపోయి మాటకు మాట, క్రియకు ప్రతిక్రియ, దేవుని బిడ్డలారా నష్టానికి తిరిగి నష్టము మనము జరిగించుచు ఉన్నాము. ఇది క్రైస్తవ సంప్రదాయము కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాలుగా దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవిత విధానము, క్రైస్తవ మార్గము వక్రీకరించబడింది. మాటకు మాట దేవుని బిడ్డలు చేసి అనేక మందిని గాయపరచుచు ఉన్నారు. ఈరోజు ఒక మాట మాట్లాడుతుంటే రేపు ఇంకొక మాట మాట్లాడి సోషల్ మీడియాలో అందరికీ పంపిస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ విధానము కాదు. దేవుని బిడ్డ ఎవరైనప్పటికీ కూడా చేయాల్సింది ఏంటంటే ఆయన చిత్తమే జరగాలి. ఈ సమయంలో నేను ఊరకనే నిలిచి ఉండాలి. యుద్ధం చేసేవాడు దేవుడు అని అప్పగించుకోకపోతే ఇది క్రైస్తవ విధానము కాదు, ఇది క్రైస్తవ మార్గము కాదు. ఎక్కడైనా బైబిల్ గ్రంథములో, కొత్త నిబంధన గ్రంథములో మీరు పోరాడండి, వాళ్ళపైన యుద్ధం చేయండి అని చెప్పిన సందర్భం బైబిల్లో లేదు. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన మనకిచ్చింది ఈ శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. మన ఆయుధం ఏంటండి? ఆత్మ సంబంధమైన ఆయుధము. ఈ శరీర సంబంధమని నీ నోరును ఆయుధంగా మార్చుకుంటే, లేదంటే నీ జ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకుంటే, నీ డబ్బును ఆయుధంగా మార్చుకుంటే, నీ బలాన్ని ఆయుధంగా మార్చుకుంటే దానికి మించినోడు ఒకడు ఉండొచ్చు లోకంలో. ఒక సామెత ఉంది, తలను తన్నేవాడు ఉంటే వాడిని తన్నేవాడు కూడా ఉంటారంట. ఇప్పుడు నీ ఆయుధము, నీ బలము, జ్ఞానము, నీకున్న ధనము, నీకున్న స్నేహితులు అయితే దాన్ని కూడా ఓడించే ఒక సందర్భం వస్తుంది, నువ్వు కూలిపోతావు. కానీ అంటాడు నీ ఆయుధము ఆత్మ సంబంధమైనవి. ఇవి ఎవ్వడు కూడా పడద్రోయ జాలలేనంత శక్తివంతమైనవి. ఏంటండి? డబ్బు లేదంటే బాధపడద్దు, జ్ఞానం లేకపోతే బాధపడద్దు, నీకు నీ వెనకాల అండ, నీ బలము, నీ బంధువర్గము, స్నేహితులు లేకపోతే బాధపడద్దు. కానీ ఆత్మ సంబంధమైన ఆయుధమైన ఆ దేవుని మీద ఆధారపడి ఆ గొప్ప భక్తి నీకు లేకపోతే దాని గురించి బాధ